ఎస్పీ కాకినాడ జిల్లా కామెంట్స్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఆధారంగా విచారణ ప్రారంభించారు. నూకరాజు కూతురు సౌజన్య కూడా వ్రాసిన సూసైడ్ లెటర్ దొరికింది. 2 సూసైడ్ నోట్ల ఆధారంగా కేసు నమోదు చేశాం. హత్యా నేరం, బెదిరింపులు, మత మార్పిడి నేరాల కింద కేసు నమోదు చేశాం. రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 1 కేసు, సర్పవరం పోలీస్ స్టేషన్లో 1 కేసు నమోదు చేశాం. 5 రాష్ట్రాలకు సంబంధించి గాలింపు చర్యలు కొనసాగించాం. 10 బృందాలుగా మారి దర్యాప్తు కొనసాగించాం. మొబైల్ ఫోన్లు, డిజిటల్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా రికార్డులు, వైద్య రికార్డులు, బ్యాంకు లావాదేవీలు, ఇతర ఆధారాలను శాస్త్రీయంగా పరిశీలిస్తున్నాం. నూకరాజు కుటుంబంతో సుమారు 2 సంవత్సరాల నుండి పరిచయం ఉన్నట్లు గుర్తించాం. సాత్విక్ ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచి ఈ రోజు రిమాండ్ కు పంపిస్తాం. ఎస్ఐలు సిఐలు రెడీయా? ఉన్నారు, ఆయన దగ్గర ఉన్నారు. రాజమండ్రిలోది వేరే అఫెన్స్ అండి, దట్ ఈస్ అబేట్మెంట్ టు సూసైడ్. మెరిటోరియస్ సర్వీస్ ఎంట్రీ అంటారు. సో వీఆర్ ట్రైంగ్ టు రికమెండ్ దెమ్ ఫర్ దట్, ఎంఎస్సి అంటారు. థ్యాంక్ యూ. అదేనండి, దట్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్. వీ విల్ లెట్ యూ నో ఎనీ ఫ్యాక్ట్స్ దట్. కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో 260/25గా రిజిస్టర్ అయిన ఒక సెన్సేషనల్ మర్డర్ కేసు గురించి అరెస్ట్ నిమిత్తం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనిలో ప్రీకర్సర్ మీకు అందరికీ తెలుసు. 16వ తారీఖున ఆదివారం రోజు రాత్రి 10:30-11:30 మధ్యలో గోదావరి మీద బ్రిడ్జ్ నుంచి ఒక అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు గారు అలాంగ్ విత్ హిస్ వైఫ్, డాటర్ అండ్ గ్రాండ్ సన్ నలుగురు సూసైడ్ చేసుకోవడానికి గోదావరిలోకి దూకడం జరిగింది. ఆ తర్వాత రోజు పొద్దున్న రాజమండ్రిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలుపెట్టిన తర్వాత నూకరాజు గారి సూసైడ్ నోట్ ఒకటి దొరకడం జరిగింది. దాని ఆధారంగా రాజమండ్రిలో అబేట్మెంట్ సూసైడ్ కేసు రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత నూకరాజు గారి డాటర్ ఎవరైతే ఉన్నారో సౌజన్య గారు, ఆమె ఇంకొక సూసైడ్ నోట్ రాయటం జరిగింది. ఆ సూసైడ్ నోట్ ఒక స్కూటీలో దొరికితే దాని ఆధారంగా భాస్కర్ రెడ్డి గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని, భాస్కర్ రెడ్డి గారు అంటే సౌజన్య గారి హస్బెండ్ జగదీష్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి గారు, భాస్కర్ రెడ్డి గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఆ సూసైడ్ నోట్లో ఉన్న కంటెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఒక మర్డర్, ఎక్స్టార్షన్, ఫోర్స్ఫుల్ కన్వర్షన్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ముందు సూసైడ్ నోట్లో ఎవరైతే సాదిక్ ఖాన్ రెస్పాన్సిబుల్ అని రాశారో ఈ సూసైడ్ నోట్లో కూడా సౌజన్య గారు రాసి సర్పవరంలో ఏ కేసు అయితే రిజిస్టర్ అయిందో దానికి లింక్డ్ సూసైడ్ నోట్లో కూడా ఈ సాదిక్ ఖాన్ అనే అతనే కారణమని రాసి ఉండటంతో అతన్ని ముద్దాయిగా చేర్చి అతని కోసం వెతకటం మొదలుపెట్టిన తర్వాత ఇట్ వాజ్ ఎ వెరీ గ్రోయలింగ్ చేజ్ అక్రాస్ 5 states. సాదిక్ ఖాన్ని వెంటపడి ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెటిక్యులస్ పోలీస్ వర్క్. చాలామంది రాజమండ్రి డిస్ట్రిక్ట్ పోలీస్, అట్లానే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పోలీస్, అట్లానే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టి మోర్ దాన్ 10 teams హ్యావ్ బిన్ డిప్లాయిడ్ రకరకాల ప్లేసెస్లో. ఒక చోట నుంచి ఒక చోటకి ఇతని మూవ్మెంట్ ట్రాక్ చేసుకుంటూ ఈ ముద్దాయిది ఫైనల్లీ అతన్ని మీరట్లో అరెస్ట్ చేయడం జరిగింది. మొన్న అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి మీరట్లో మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్తో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ కేసులో ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవిడెన్స్ పూర్తిగా గ్యాదర్ చేసిన తర్వాత వీ విల్ ఛార్జ్ షీట్ ద కేస్ ఎట్ ద ఎర్లియస్ట్. అట్లనే ఈ కేసులో ఎఫర్ట్ పెట్టిన చాలామంది ఇన్స్పెక్టర్స్ ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ నార్మల్లీ ఒక కేసు అంటే ఒకళ్ళు ఇద్దరు ఎవరు ఐఓ ఉంటే వాళ్ళు కనిపిస్తారు. ఇక్కడ ఐఓ గారు ఇక్కడ లోకల్గా ఎంక్వైరీ చేస్తూ కోఆర్డినేట్ చేస్తూ ఉంటే మేమందరం ఇక్కడి నుంచి కోఆర్డినేట్ చేసి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు ఇక్కడి నుంచి రకరకాల టీమ్స్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేది కోఆర్డినేట్ చేసి సో మెనీ ఇన్స్పెక్టర్స్ హ్యావ్ బిన్ సెంట్ అవుట్ సైడ్. ఎక్కడ లీడ్ వస్తే ఆ స్టేట్ కల్లా పంపించి కొత్త భాష, కొత్త ప్లేస్, అలాంటి ఎన్విరాన్మెంట్లో కూడా అందరూ చాలా కష్టపడి పనిచేసి ఈ అరెస్ట్ ఎఫెక్ట్ చేయడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ ద టీమ్ హూ హాజ్ వర్క్డ్ వెరీ హార్డ్ టు ఎన్ష్యూర్ దట్ జస్టిస్ ఇస్ డన్.
ఇప్పుడు ఇవాళ సాదిక్ని రిమాండ్కి పంపించడం జరుగుతుంది మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి. ఫర్దర్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాత వీ విల్ ఛార్జ్ షీట్ ద కేస్ ఎట్ ద అర్లియస్ట్. నేను చూడలేదండి ఏం లేఖ చూపించారో. నా దగ్గర అయితే సౌజన్య గారు రాసిన లేఖ మీద కట్టిన కేసు ఉంది కాబట్టి ఆ లేఖ గురించి నేను మాట్లాడతాను. అది ఇప్పుడు ఇద్దరు ఇక్కడ లేరండి, అంతే కదా, నేను దాని గురించి చెప్పగలను. ఈ ఊహాజనికమైన వాటి గురించి నేను ఆన్సర్ చేయను. మోర్ దాన్ ఈయనకి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఈ షూటింగ్ రిలేటెడ్ ఫ్రెటర్నిటీ, వాళ్ళలో కొంతమంది దగ్గరికి వెళ్ళి ఫోన్ పోయిందని చెప్పి, డబ్బులు పోయాయి, ఒకరోజు షెల్టర్ కావాలని చెప్పి, ఇట్లా ఆయన ఎక్కడికక్కడ వాళ్ళకి మాయమాటలు చెప్పి షెల్టర్ తీసుకోవడం జరిగింది. ఏదైనా చేయొచ్చండి. కేసులో ఫ్యాక్ట్స్ ఏమొస్తే దాన్ని బట్టి వీ విల్ ఛార్జ్ షీట్ ద కేస్. ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. అరెస్ట్ ఇప్పుడే జరిగింది, ఎఫ్ఐఆర్ చేసి 4 రోజులైంది, ఇప్పుడు అరెస్ట్ జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏమొస్తే ఎవిడెన్స్ దాన్ని బట్టి వీ విల్ ఛార్జ్ షీట్ ద కేస్. ఆయన కల్పబిలిటీ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదండి. ఎస్టాబ్లిష్ అయితే పెడతాం. పోతాను అన్నట్టుగా మీరట్లో ఎవరు షెల్టర్ ఇచ్చారో ఆయనకు చెప్పినట్టు తెలుస్తుందండి. దగ్గర 2 సంవత్సరాల నుంచి అండి, దగ్గర 2 సంవత్సరాల నుంచి సోఫార్ యాజ్ పర్ ఫ్యాక్ట్స్. ఫస్ట్ ప్రో షూటింగ్ అకాడమీలో అండి, ఆ తర్వాత స్కూల్లో కూడా జాయిన్ అయ్యారు. రేయాంష్ రెడ్డి ఏ స్కూల్లో చదువుకుంటున్నారో ఆ స్కూల్లో కూడా ఈయన రైఫిల్ షూటింగ్ కోచ్గా జాయిన్ అయ్యారు. సో ఖచ్చితంగా తీసుకుంటాం. సో దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్గా ఐ వాంట్ టు అపీల్ వన్ థింగ్ త్రూ మీడియా టు ఎవ్రీవన్. ఇట్లా ఏదైనా సమస్యలు ఉంటే మీరు సూసైడ్ చేసుకునే బదులు మీరు వచ్చి మా సహాయం కోరితే వీ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ. చాలా దారులు ఉన్నాయి కంప్లైంట్లు చేయడానికి. డైరెక్ట్గా వచ్చి కలవచ్చు, వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఇప్పుడు మీకోసం అనే ఒక పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ఒకటి ఉంది. ఇట్లా ఏదో ఒక ఛానల్లో ఇఫ్ యూ రీచ్ అవుట్ టు అస్ వీ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ. దయచేసి క్షణికావేశంలో ఏ సమస్యలు ఉన్నా కానీ అవి తీర్చలేనివి కాదు. వాటి కోసం ఇట్లాంటి ఆత్మహత్యలకి పాల్పడకండి దయచేసి. సిస్టమ్ ఈస్ దేర్ టు హెల్ప్ యూ, వీఆర్ దేర్, పోలీస్ ఈస్ దేర్ టు సపోర్ట్ అండ్ హెల్ప్ యూ. ఎక్కడైనా ఏదైనా సెన్సిటివ్ మ్యాటర్ ఉంటే మీ ఐడెంటిటీ సీక్రెట్గా ఉంచమంటే కూడా మేము ఉంచుతాము. దయచేసి ఇట్లాంటి వాటికి పాల్పడొద్దండి. ఏదైనా ఉంటే మీరు కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ విల్ అటెండ్ టు ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ.